ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంకా ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ స్వాతి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా స్టూడియోలో సాబెల్ కార్తిక్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. ముందుగా కార్తిక్ గారు గుడ్ మార్నింగ్. సో కాంగ్రెస్ పార్టీని కొంతమేర ఎరుకున పెట్టే అంశంగా కనిపిస్తుంది కొండ సురేఖ వ్యవహారం. బర్తరఫ్ చేయాలని ఒక వర్గం ఉంటుంది, బర్తరఫ్ వద్దు, కొన్ని రోజులు ఆపాలి, కొన్ని రోజులు వేచి చూద్దామన్న ధోరణితో మరికొంతమంది అంటున్నట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీకి కొంతమంది డ్యామేజ్ అని చాలా మంది విశ్లేషించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు సార్? అయితే ఇక్కడ డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా జరగడానికి మాట్లాడింది మంత్రి గారు కాదు, లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఒకవేళ మంత్రి గారు మాట్లాడింటే కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్టు డ్యామేజ్ ఉండొచ్చు, లేదా క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడింటే అవును పాలన పైన, ముఖ్యమంత్రి పైన, లేకపోతే పార్టీ పైన ఎంతో కొంత ఇక్కడ అసంతృప్తి ఉందని అనుకోవచ్చు. మాట్లాడిన వాళ్ళు ఎవరంటే అనామకులు. ఓన్లీ బికాజ్ ఆఫ్ మంత్రి గారి కుమార్తె కాబట్టి మీడియా వారికి ప్రత్యేకమైన అటెన్షన్ ఇవ్వడం వల్ల ఈ చర్చనే తప్ప సుష్మిత గారికి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా. అలాంటప్పుడు ఇప్పుడు మంత్రికి సంబంధించినటువంటి డిప్యూటేషన్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? డిప్యూటేషన్లను ఎందుకు రద్దు చేశారు అనేది మళ్ళీ దిట్ ఇస్ అనదర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇదంతా కూడా ప్రభుత్వ పాలన పైన తీసుకునేటువంటి నిర్ణయాలు. డిప్యుటేషన్ ఎందుకు ఇచ్చారు అని ప్రశ్న అడగాలి. ఇప్పుడు అట్లాంటివి వస్తే మీరు డిప్యుటేషన్లు ఎందుకు ఇస్తున్నారని అడగాలి. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో డిప్యుటేషన్లు ఇస్తారు, కానీ కొన్ని పరిస్థితులలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో డిప్యుటేషన్లు క్యాన్సిల్ చేస్తారు. అదేం పెద్ద విషయమేం కాదు, ఇట్లనే జనరల్గా జరిగే ప్రొసీజరే. దీన్ని ప్రత్యేకంగా మళ్ళా మంత్రి గారికి తీసుకొని వచ్చి ఆపాదించాల్సినంత అవసరం ఏం లేదు. అయితే ఈ రోజు కూడా ఈ మనం మాట్లాడే సమయానికి కూడా మాట్లాడినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలమైనటువంటి సభ్యత్వం కానీ సత్సంబంధాలు కానీ ఏమి కూడా లేవు. ఇంకోటి, వారు మాట్లాడింది కూడా వారు ఇండివిజువల్గానే మాట్లాడారు. వారు కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకొని కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హోదాలో కానీ వారు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి అధ్యక్షుడి కన్నా కార్యకర్త హోదా అనేది పెద్దది నాకు తెలిసినంత వరకు, నేను నమ్మిన సిద్ధాంతం వరకు. కాబట్టి ఏంది అంటే కేవలం మంత్రి గారు కుమార్తె మాట్లాడినారు కాబట్టి, అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినారు కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని బాగా హైప్ చేయడం వల్ల ప్రజల్లో చర్చలోకి వచ్చింది. అట్లాంటి ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చర్చలో మాట్లాడాలి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఛాయాచిత్రాలను, ఫోటోలను వీపు పైన పచ్చబొట్టు వేసుకున్నటువంటి క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారి పేరును చేతుల మీద రాసుకున్న వాళ్ళు ఉన్నారు. మీడియా చైర్మన్గా పనిచేసినటువంటి సామా రామ్మోహన్ రెడ్డి గారి బొమ్మను గుండెల మీద చెక్కుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని కూడా తెచ్చి చూపెట్టాలి కదా. ఎందుకంటే వాళ్ళు చిన్న కార్యకర్తలు, వాళ్ళు గుర్తింపు లేనటువంటి వాళ్ళు కాబట్టి వారికి మీడియా అటెన్షన్ లేకపోవడం వల్ల ఇవన్నీ వెలుగులోకి రాలేదు. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. వారు మాట్లాడిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది ఏం లేదు. సంగారెడ్డి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, జగ్గారెడ్డి విషయంలో టికెట్ ఇవ్వాలనే విషయంలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పేసి అన్నారు. మొన్న రేవూరు ప్రకాష్ విషయంలో ఆయన సొంతంగా మీరు మళ్ళీ నిలబడతారు, గెలిపించండి అని చెప్పేసి మాట్లాడినారు. అంటే అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారనేది ఇక్కడ సుష్మిత వాదన. ఇప్పుడు సుష్మిత గారు ప్రశ్న వేయడానికి వారికి ఏం అర్హత లేదు. ఇంతకుముందు నేను చెప్పింది అదే, వారికి ఏం సంబంధం లేదు. వారు ప్రశ్న అడగడానికి, వారు ప్రశ్న అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. ప్రశ్న ఎప్పుడు అడగొచ్చు? కాంగ్రెస్ పార్టీలో మీకు క్రియాశీలక సభ్యత్వం ఉంటే అడగొచ్చు. నీకు సభ్యత్వం ఉందా లేదా? లేదు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి దాదాపు 43-45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వాలకు నేను ఇన్ఛార్జ్. దానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి పవన్ మల్లాద్ అనేటైన చైర్మన్ ఉంటే దాన్ని నేను కోఆర్డినేట్ చేసిన, నేను దాని మొత్తం సమన్వయం చేసిన వ్యక్తిని నేనే. కాబట్టి నాకు ఐడియా ఉంది ఎవరికి సభ్యత్వం ఉంది, ఎవరికి సభ్యత్వం లేదు. అయితే జగ్గారెడ్డి గారి విషయంలో ఏంటి అంటే, జగ్గారెడ్డి గారు మాజీ శాసనసభ్యుడి హోదాలో ఆయన ఏమన్నాడు? నేను మళ్ళీ పోటీ చెయ్యను అన్నాడు. అంటే తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఒక బలమైన నాయకుడు, అందులో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జిల్లాలో ఉన్నటువంటి నాయకుడు, ఆయన మళ్ళీ పోటీ చేయాలని కింద నుంచి కార్యకర్తలు కోరుకున్నప్పుడు చెయ్యను అని జగ్గారెడ్డి గారు అంటుండు, చెయ్యాలి అని కార్యకర్తలు అంటున్నారు. సో ఈ మధ్యలో సందిగ్ధం ఉంది కాబట్టి దీన్ని అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పిండు. కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ కూడా నేను పోటీ చేస్తాను కానీ చెయ్యను అని కానీ ఈ విషయాలపైన వారు ఎక్కడ మాట్లాడలే. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆయన ఏమన్నాడు? ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడు ఉన్నాడు కాబట్టి మరోసారి ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని, అభ్యర్థిగా రేవూరి అంటే ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించండి అని చెప్పిండు. చాలా నార్మల్గా చెప్పినటువంటి విషయాన్ని
చాలా పర్సనల్గా తీసుకొని ఏవేవో ఊహించేసుకొని మన ఊహా ప్రపంచంలో మనకు కనిపించిన అన్ని నిజాలు అనుకొని దాన్ని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడి మనం అబాస్ పాలు కావద్దు. ఇదే సుష్మితా పటేల్ గారు కదా కొన్ని సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాల ముందు ఏం మాట్లాడారు? ఎర్రబల్లి దయాకర్ ఏం ఎర్రబల్లి మా తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్న ఆపినవులే అన్నది కదా. మరి ఆ రోజు పులిబిడ్డ అయిన ఆయన ఈరోజు నీకు ఎందుకు అయితే లేరు? సో మనం ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఎక్కువ స్వార్థానికి వెళ్ళొద్దు. మంత్రి ఇచ్చినారు, ఇప్పుడు నీ కోపం అంతా ఏంది? మా నాయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదన్నది నీ కోపం. మీ నాయనకి ఎమ్మెల్సీ ఇస్తే ఇవి ముచ్చటనే లేదు కదా. సో మంత్రి కావాలి, ఎమ్మెల్సీ కావాలి, పరకాల టికెట్ కావాలి, ఇంకా అన్ని కావాలి అంటే మరి మేమంతా ఏం చేయాలి? ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ళు పనిచేసినాం. మరి ఈ రోజుకు మరి మాకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు, మరి మేమేమనాలి? కాబట్టి ఏంది అంటే కొంత సమన్వయంతో మాట్లాడడం మంచిది. అయితే కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మరి అట్లా అంటే ఆమె కూడా అచ్చ కాంగ్రెస్ కాదు కదా. ఆమె అచ్చ కాంగ్రెస్ అని ఒకవేళ ఆమె అచ్చ కాంగ్రెస్ అయితే మాట్లాడవచ్చు. ఆమె కాంగ్రెస్, బ్లూ కాంగ్రెస్, పింక్ కాంగ్రెస్, మళ్ళా కాంగ్రెస్. ఇప్పుడు నేను అచ్చ కాంగ్రెస్ సార్. నేను 2009 ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెసే. అవమానాలు జరిగినా, ఆదరింపులు జరిగినా, ఏవి జరిగినా కాంగ్రెస్లోనే. ఆర్తనాదాలైనా ఆదరింపులైనా మేము ఎక్కడ చెప్పాలో అక్కడనే చెప్పినాం. ఏ వేదిక పైన మాట్లాడాలి, నా వేదిక పైన మాట్లాడాలి. ఈ రోజు నేను జీ తెలుగు వేదిక పైన మాట్లాడుతున్నా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా. అట్లానే కార్తిక్ 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నాడు. రాజకీయ జీవితంలో ఎవరైనా సర్టిఫై చేస్తారా? లేరు. మాకు కూడా అసంతృప్తులు ఉన్నాయి. కానీ చెప్పడానికి జీ తెలుగు వేదిక కాదు. చెప్పడానికి వేదిక ఏంది? గాంధీ భవన్ లేదు, పర్సనల్గా చెప్పాలంటే మహేష్ పిసిసి అధ్యక్షుల వారి నివాసమో లేకపోతే వారి ప్రత్యేకమైనటువంటి అధికారిక కార్యాలయమో అక్కడ మాట్లాడాలి. అట్లా కాకుండా వచ్చి వేదికలపై నాకు అవకాశం ఇక్కడ ఇచ్చిరు కదా చెప్పి నాకు ఇది కావాలి అది కావాలని ఇక్కడ చెప్తే ఏం లాభం ఉంటుంది? కాబట్టి అచ్చ కాంగ్రెస్ అనేటోళ్లకు ఎక్కడ మాట్లాడాలో తెలుసు. ఇట్లా అన్ని సందర్భం లేనటువంటి వేదికలపైన మాట్లాడేటోళ్ళు అచ్చ కాంగ్రెస్ కాదు. సో మనం అచ్చ కాంగ్రెస్ అని మాట్లాడే ముందు మనం అచ్చ కాంగ్రెసా కాదని చూసుకోవాలి. ఇక్కడ ఈ సందర్భం మొత్తంలో కూడా మంత్రి గారు మాట్లాడింది ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు. కాకపోతే విజ్ఞప్తి ఏముండే అంటే తను మాట్లాడినటువంటి మాటల్ని కుమార్తెగా మాట్లాడింది కాబట్టి నా కూతురు మాట్లాడింది తప్పు అని ఒక మాట మంత్రి గారు అని ఉంటే బాగుండేది. కానీ ఇప్పటికీ కూడా అది క్రమశిక్షణ కమిటీ ముందు ఉంది కాబట్టి దాన్ని ప్రభావితం చేసేలాగా మనం మాట్లాడే నైతిక అర్హత మనకు లేదు కాబట్టి దాని గురించి మంత్రి గారి గురించి నేను ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేయడానికి సిద్ధంగా లేను. రైట్. శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నేను బచ్చు శ్రీనివాసరావు గారు. అదే మెన్షన్ చేయలేదు దీంట్లో. బచ్చు